హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్చనా నవీన్ యూఎస్ఏ బ్లాగ్. ఈ వీడియోలో మా కొత్త కార్ పూజ ఎడిసన్ లో ఉన్న సాయిదత్త పీఠం టెంపుల్ లో ఎట్లా జరిగిందన్నది మీరు చూస్తారు. ఇంట్లో పూజ అంతా ఫినిష్ చేసుకొని అసలు కార్ పూజకి ఏమేం కావాలో బేసిక్ పూజ ఐటమ్స్ అన్ని పెట్టేసుకున్నాము. టెంపుల్ వాళ్ళకి ముందే కాల్ చేసి కనుక్కున్నాము ఎప్పుడు రావాలి ఏంటని. సో వాళ్ళు మనకి క్లియర్ గా చెప్తారనమాట ఏమేమి తీసుకురావాలి అనేసి. వర్షం పడుతుంది, చల్లగా ఉంది. సో టైం వాళ్ళు రావద్దన్నారు, ఎందుకంటే బొట్లు పెడితే అంతా వెళ్ళిపోతుంది కదా కార్కి, అందుకు. మేము కార్ కొన్న నెక్స్ట్ డే నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి అండ్ టెంపుల్ వాళ్ళతో మేము చెక్ చేస్తూనే ఉన్నాం అనమాట ఎప్పుడు రావాలి అనేసి. ఆ రోజు సడన్ గా వచ్చేసేయండి అనగానే ఇంకా తొందరగా అన్ని ప్లాన్ చేసేసుకున్నాము. ఎందుకంటే వెదర్ రిపోర్ట్ చూస్తే నెక్స్ట్ 3 days కి కూడా వర్షాలు ఉన్నాయి. I like your outfit అంట. ఎడిసన్ లో సాయిదత్త పీఠం టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండ్ మేము కరెక్ట్ టైం కి రీచ్ అయ్యామన్నమాట అక్కడ. సో లాస్ట్ టికెట్ తీసుకొని ఇంకా కార్ పూజ ఫినిష్ చేసాం. సో ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాము. ఈ టెంపుల్ ని శ్రీ శివ విష్ణు టెంపుల్ న్యూ జెర్సీ అని కూడా అంటారు. ఇక్కడ వేరే వాళ్ళది కార్ పూజ అవుతుంది. మేము తొందరగా దర్శనం చేసుకొని ఇంకా మా కార్ పూజ కోసం అనేసి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకా మా టర్న్ వచ్చే వరకు మా పూజారి ఏ దిక్కున కార్ పెట్టాలి అవన్నీ కూడా చెప్పారనమాట. వర్షం చినుకులు పడుతున్నా చాలా పేషెన్స్ తో చేశారు. ఆరోగ్య ధర్మార్థ కామమోక్ష చతుర్విధ అలా పురుషార్థ సిద్ధ్యర్థం రాజద్వారే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బృహత్సామేతి మంత్రేణ రక్షాన్ ధారయామి. పూర్వసంకల్ప ప్రకారేణ పూర్వోక్త ఏవంగన విశేషణ విశిష్టాయాం సర్వరక్షాన్ ధారయామి. ఆత్మరక్షాన్ ధారయామి. ప్రతిహతా వినస్తా బృహస్పతే పరిదీయారదేనో రక్షోహామిత్రాగం మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః అనాధిష్టాన దేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం. మేమిద్దరమే వెళ్ళాం కాబట్టి ఎంతవరకు అయితే అంతవరకు ఈ మూమెంట్స్ ని క్యాప్చర్ చేసుకున్నాము. మా లైఫ్ లో ఈ పెద్ద అచీవ్మెంట్ మీ అందరితో షేర్ చేసుకోవడం అదొక సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ మాకు. ఒక చిన్న వస్తువు కొన్నా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి మళ్ళీ అది మనము యూజ్ చేయడానికి ట్రై చేస్తాం కదా, అటువంటిది ఇంత పెద్ద కార్ కొన్నాక అసలు గుడికి వెళ్ళి పూజ చేసే అంత వరకు మాకు అసలు ఎక్కడికి వెళ్ళబుద్దే అవ్వలేదు. అదొక సెంటిమెంట్ లాగా అయిపోయింది. సో మేము వచ్చేటప్పుడు స్వీట్ తీసుకొని వద్దాం అనుకున్నాము, బట్ మేము మర్చిపోయాం అనమాట. ఇంకా నెక్స్ట్ టైం పీస్ఫుల్ గా మళ్ళొకసారి గుడికి వచ్చి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. సో అట్లా 4 నిమ్మకాయలు వీల్స్ కింద పెట్టి కార్ ని కొంచెం దానిపై నుంచి తీసుకెళ్ళమని చెప్పారనమాట. సో అట్లా ఈ వర్షంలో మా కార్ పూజ అయితే ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా ఎండ్ అయిపోయింది. ఇంకా మేము పూజారి ఆశీర్వాదాలు కూడా తీసుకొని బయలుదేరాం. ఫైనల్లీ మా పూజ అయిపోయింది. కార్ పూజ అయిపోయింది. హౌ వాజ్ ద ఫీలింగ్? అర్చన అయితే ఫుల్ కంగారుగా ఉంది. వర్షం ఒకటి పడుతుంది. యా, మాకేమో వర్షం ఇప్పుడు ఆగిపోయింది. మేము వచ్చినప్పుడే ఫుల్ ఫాస్ట్ గా పడుతుంది. కానీ చాలా బాగా చేసినాడు. చాలా బాగా చేసాడు. చేయాలన్నట్టుగా అస్సలు చేయలేదు. చాలా బాగా చేసిండు. అండ్ ఇంకా కప్పుల్లో ఉన్నాం కాబట్టి మా ఇద్దరితో కలిసి బాగా చేసినాడు అనమాట. ఇంకా బొట్టు పెట్టి ఇంకో ఇలా రాశారు. మీకు ఇందాక చూపించాం కదా వీడియోలో. సో సీ దాట్. అండ్ ఇది మా కార్. ఎంత కంగారు పడ్డామో అంత బాగా జరిగింది. అసలు కొన్ని సార్లు తొందరలోనే అన్ని బాగా జరుగుతాయి అంటారు కదా, అట్లాగే అయింది. సో సక్సెస్ఫుల్గా మా పూజ అయిపోయింది. గణేశుడికి పూజ చేయించి నిమ్మకాయ పెట్టి సో అలా జరిగిందనమాట. సో లోపల గుడి మాత్రం ఇట్లుంటది. ఇంకా మేము ఈ వీడియో తీసే లోపు అందరు వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. కానీ ఎంతైనా కొంచెం క్యాప్చర్ చేద్దాం అనేసి ఇట్లా తీసినాం అనమాట. పబ్లిక్ ఎప్పుడైతే ఉంటారో అసలు ఈ హాల్ మొత్తం నిండిపోతుంది. అంత బాగా అవుతాయి అన్నమాట పూజలు ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి మేము సర్వాన భవన్కి వెళ్ళినాము. ఎందుకంటే ఏదన్నా కొంచెం తిందాము అనేసి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చాం కదా. ఇండియాలో కూడా ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్ కదా. సో ఎప్పుడు ఇక్కడికి వచ్చినా గానీ
అసలు ఏదో గుడికి వచ్చినట్టు అనిపిస్తుంది. అంత ఫ్రెష్గా అందరూ రిసీవ్ చేసుకుంటారు అండ్ పూజలన్నీ కూడా చేసి ఉంటాయి. సో ఇక్కడంతా కంప్లీట్ వెజ్జే దొరుకుతుంది కాబట్టి మేమైతే బ్రేక్ఫాస్ట్ ఐటమ్సే తీసుకున్నాము. అండ్ ఇక్కడ వాళ్ళన్నీ మెన్షన్ చేసినారనమాట ఏ కంట్రీస్లో ఉంది యాక్చువల్గా ఈ రెస్టారెంట్ అనేసి. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుండే అండ్ ఆ లైట్స్ తోటి చాలా బ్రైట్గా అనిపించింది వాళ్ళ కలర్ కాంబినేషన్స్ అన్నీ. అండ్ ఆల్మోస్ట్ మన ఇండియన్స్తో ఫుల్ అయిపోయి ఉంది హోటల్ అంతా. ఇంకా బాగా అనిపించింది. చాలా మంది ఫ్యామిలీస్ కూడా వచ్చారు కాబట్టి ఇంకా చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. చనా భటూరా, మిక్స్డ్ వెజ్ పరోటా, వెజ్ బిర్యానీ ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. నీకు ఇడ్లీ ఇచ్చిండు. సో ఇడ్లీ విత్ సాంబార్ అండ్ దిస్ ఇస్ పొంగల్. ఇంకా ఇది కూడా సాంబార్ వడాకి. ఓకే అండ్ చట్నీ అండ్ దెన్ దిస్ ఇస్ స్వీట్. సో నీది దోశ, ఇడ్లీ, ఓకే, ఉప్మా, రవ్వ ఉప్మా అండ్ రవ్వ కేసరి స్వీట్. ఇది కాఫీ విత్ టీ. మా కార్ పూజ అయిపోయింది కాబట్టి ఇంత ప్రశాంతంగా వచ్చి అసలు ఒక హోటల్లో కూర్చొని హాయిగా తింటున్నాము. సో బిల్ పే చేసే దగ్గర ఇక్కడ వీళ్ళు మిఠాపాన్ అవన్నీ పెట్టారనమాట. అండ్ మేమైతే ఇక్కడ మురుకులు తీసుకున్నాము. ఒక బాక్స్ ఒక $10 అట్లేమో ఉండే, కానీ వీళ్ళ టేస్ట్ మాత్రం అసలు ఎవరు బీట్ చేయలేరు. అయిపోయిందా షాపింగ్? చాలా బాగుంది కదా, చాలా బాగుంది. సో లెట్స్ గో. వర్షం పడుతుంది. సో మన కార్ ఇక్కడ ఉంది. కెనడా అండ్ యుఎస్. ఓకే, సో ఈ రెస్టారెంట్ డిఫరెంట్ కంట్రీస్లో ఒక ఇంటర్నేషనల్ చైన్ లాగా ఇట్ ఈస్ సర్వింగ్ అప్ సౌత్ ఇండియన్ వెజిటేరియన్ డిషెస్ అనమాట. సో అదే ఇక్కడ వాళ్ళు పెట్టింది. సో హ్యాపీగా తినేసి ఇంకా అక్కడ నుంచి మేము బయలుదేరాము. అండ్ వర్షం చూడండి ఇక్కడ నుంచి అసలు ఎంతలా వచ్చిందో. ఫస్ట్ అయితే ఇంత వర్షం పడుతుంది ఏంటి అనేసి కొంచెం కంగారు పడ్డాం, కానీ యాక్చువల్గా అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ డ్రైవ్ అంతా. సో మంచి మ్యూజిక్ పెట్టుకొని ఆ క్లైమేట్లో అట్లా వెళ్తూ ఉంటే, అది కూడా BMW కార్లో, సో చాలా బాగా అనిపించింది. ఈ మూమెంట్ అయితే అన్ఫర్గెటబుల్ మాకు. సో హాయిగా అట్లా మాట్లాడుకుంటూ ఇంకా మంచిగా ఇద్దరం స్పెండ్ చేసుకుంటూ టైమ్ ఇంక ఇంటికి చేరుకున్నాము. యాక్చువల్గా అయితే కార్ కొనడానికి మేము తిరిగాం కాబట్టి కొంచెం సిక్ అయ్యామన్నమాట దాని తర్వాత, కొన్న తర్వాత. బట్ ఒక్కసారి ఇంకా కార్ పూజ చేసిన తర్వాత అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ వచ్చిందో, చాలా బాగా అనిపించింది మాకిద్దరికి. సో ఇది మా అపార్ట్మెంట్ పార్కింగ్ గరాజ్. ఇంకా మా కార్ పార్క్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినాం. పార్క్ చేసినప్పుడల్లా నేను పక్కన కూర్చొని అయితే అనుకుంటాను అసలు ఈ ఫీచర్ ఎంత బాగుంది అనేసి. సో పార్కింగ్ అసిస్టెన్స్ అన్నది చాలా మంచిగా మనకి క్లియర్గా మానిటర్లో చూపిస్తుంది అంతా, వెనకాల ఎట్లా పార్క్ చేయాలని చాలా ఈజీ అయిపోతుంది. కార్ వచ్చింది కదా, ఇంకా ఆయన పని ఆయన ఎవరిని పట్టించుకోకుండా కార్ని మాత్రం ఒక అద్దంలాగా చూసుకుంటున్నాడు. సో వర్షం నుంచి వచ్చినాం కాబట్టి కొంచెం బొట్లు అటు ఇటు అయినాయి, బట్ ఇంకా క్లీనింగ్ అవుతుంది. క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది. క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఇంక ఇంటికి పోతున్నాం మేము. ఇప్పుడు ఇంటికి వస్తున్నారా లేదా? ఈ బొట్లు మాత్రం చాలా బాగా పెట్టారు పంతులు. హనుమాన్ జయంతి రోజు సేమ్ టెంపుల్ కి వెళ్దాము, చాలా బాగా ఈవెంట్స్ అవుతున్నాయి అని తెలుసుకొని సాయిదత్త పీఠం టెంపుల్ కి బయలుదేరాం. సో కార్ లేనప్పుడు మేజర్ మిస్సింగ్ ఏముండే అంటే టెంపుల్స్కి వెళ్ళడం. సో అది చాలా మిస్ అయినాం, ఎందుకంటే ఇక్కడ గుడులు అంతా కొంచెం దూరంగా ఉంటాయి. సో మనము క్యాబ్స్లో కానీ అట్లా కార్ ఉంటే మంచిగా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. నువ్వు కూడా మిస్ అయినావు? చాలా మిస్ అయినా. గుడికి వెళ్ళడము, గుడ్లకి అంటే లైక్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి పక్కనే గుడి. సో అక్కడ మనం ఊరికనే ఇట్లా వీకెండ్స్ అంటే గుడి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఇట్లా స్పెండ్ చేసి వస్తాం.
బట్ ఇక్కడ అట్లా కుదరలేదు ఈజీగా, మనకి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడము, ఎప్పుడంటే అప్పుడు రావడం. అండ్ ఇక్కడ సాయిదత్త పీఠం మేము ఏదైతే కార్ పూజ చేయించినామో అక్కడ చాలా బాగా పూజలు అవుతాయి. వెరీ నైస్ సెరమనీస్, లైక్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఎస్పెషల్లీ ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి అక్కడ శ్రీ హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ అవుతున్నాయి. సో ఇంకా వి థాట్ వై నాట్ వెళ్దాము, వెళ్ళి అటెండ్ అవుదాము. చాలా రోజులు అయింది అలా ఒక ఈవెంట్కి వెళ్ళి. సో చూద్దాం ఎలా అవుతుందో అక్కడికి వెళ్ళాక. సో గుడి దగ్గరికి అయితే మేము ఇంకా రీచ్ అయిపోయినాము. అండ్ కార్ పూజ రోజు అయితే చాలా మిస్ అయ్యామన్నమాట. అంటే గుడిలో ఎక్కువ స్పెండ్ చేయలేదు టైం అనేసి. సో అందుకు మళ్ళీ మేము హనుమాన్ జయంతికి వచ్చాము. అండ్ ఇక్కడ మాత్రం మంచిగా స్పెండ్ చేసి వెళ్దాము, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్ అనేసి వచ్చినాం. మళ్ళీ రీచ్ అయిపోయాం సేమ్ టెంపుల్. ఎడిసన్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా పండగే అనుకుంటా, ఎందుకంటే ఇంత దగ్గరలో ఉంటుంది కదా గుడి, మంచిగా అటెండ్ అవ్వచ్చు అన్ని ఈవెంట్స్ అన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసినవి. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాం. ఈ గుడిలో అందరు దేవుళ్ళు ఒకే చోట ఉంటారని చెప్పాం కదా. సో ఇంకా పంచముఖ వినాయకుడిని ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే మేము అభిషేకం చేస్తున్నాం అనమాట శివునికి ఇంకా విగ్రహంకి. అసలు ఇట్లాంటి ఆపర్చునిటీ చాలా మట్టుకు టెంపుల్స్లో ఉండదు. సో ఇది మాత్రం చాలా బాగా అనిపించింది మాకు. ఎవరైతే శివుడికి అభిషేకం చేయడం మిస్ అయిపోయారో అసలు ఈ గుడికి వచ్చి హాయిగా అసలు అభిషేకం కూడా మనం సొంతంగా చేసుకోవచ్చు. పంచముఖ వినాయకుడి గుడి పక్కన ఇంకా శివుడి గుడి ఉంది. అసలు ఎంత నిండుగా ఉన్నాడో స్వామి అసలు. నెక్స్ట్ శ్రీ లలితామాత అమ్మవారి గుడి. అసలు అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించినారు. కంప్లీట్ గా నిమ్మకాయల దండ అవన్నీ వేసి కూడా చాలా బాగా అలంకరించి ఉంది అమ్మవారు. అయితే అందరూ హనుమాన్ చాలీస భజనలో మునిగిపోయారు. ఇంకా నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి గుడి విగ్రహం మాత్రము చూస్తే అసలు తిరుపతి గుర్తొచ్చింది, అంత అందంగా ఉన్నాడు స్వామి. ఇక్కడ మేము వీడియోస్ తీసినా కానీ అసలు ఏం రిస్ట్రిక్ట్ చేయలేదు, అదొక ప్లస్ పాయింట్ అయింది కాబట్టే అన్నీ షేర్ చేయగలుగుతున్నాం మీకు. ఇంకా మేము అనుకున్నట్టే ఈ గుడిలో చాలాసేపు టైం స్పెండ్ చేసినాము. అండ్ చాలా ప్రశాంతంగా తృప్తిగా అనిపించింది మాకు. ప్రసాదాలు పంచడానికి ఇంకా ఎక్స్ట్రా ఫ్రూట్స్ అన్ని పక్కన పెట్టారనమాట. ఇక్కడ ఒక రూమ్ లో సాయిబాబా స్టాచ్యూ ఇంకా పాదాలు ఉండి చాలా అసలు ఎంత లైవ్లీగా ఉన్నాడో సాయిబాబా అయితే. చూశారు కదా అసలు ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అనేసి. ఇక్కడైతే హనుమాన్ జయంతి కాబట్టి హనుమంతునికి అభిషేకం చేస్తున్నారు. దాని తర్వాత అలంకరణ, అర్చనలు, పూజలు, టైమింగ్స్ తో పాటు అన్ని సెరమనీస్ వాళ్ళు ఆన్లైన్ లో పెట్టేశారు ముందే. సో అవన్నీ చూసుకొనే పబ్లిక్ వస్తారనమాట. సో ఇంకా గుడిలో మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కూడా కలిసామన్నమాట. ముందే వాళ్ళని కనెక్ట్ చేసుకున్నాం మేము వచ్చేటప్పుడు. ఇక్కడ అన్ని దేవుళ్ళకి తగ్గట్టుగా బొట్లు అరేంజ్ చేసి ఇంకా మిర్రర్ కూడా పెట్టారు మనం పెట్టుకోవడానికి. ఇక్కడ అభిషేకం అయిపోయి అలంకరణ స్టార్ట్ చేసేసారు. ప్రసాదాలయ అనేసి ఒక రూమ్ ఉంటుంది, అక్కడ మనకి ప్రసాదాలు పంచుతూ ఉంటారు. సో మనం ఎంటర్ అవ్వగానే వాళ్ళు అడుగుతారనమాట, ఇంటికి తీసుకెళ్తారా లేకపోతే అక్కడే తింటారా అనేసి. సో అకార్డింగ్ గా మనకి ఇస్తూ ఉంటారు అక్కడ ప్రసాదం.
సో చూసారు కదా అసలు దర్శనం అయితే ఎంత బాగా అయిందో మాది. చాలా అసలు ఆ vibes. బయటికి వెళ్ళి మన స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి, అంటే ఆ రోజు కార్ పూజ రోజు మర్చిపోయామన్నమాట స్వీట్ బాక్స్. సో సరే ఒకటి ఇక్కడే, అంటే మేము లోపల దొరుకుతుంది అనుకున్నాము, కానీ వాళ్ళు ఏమన్నారంటే బయటికి వెళ్ళి తీసుకురండి అన్నారు. సో ఇక్కడే దగ్గరలో దొరుకుతుంది. సో వీఆర్ గోయింగ్. అండ్ పూజ అయితే 8 o'clock వరకు కూడా ఉంది. 8:30 వరకు ఉంది అనుకుంటా. ఇండియన్ గ్రాసర్స్ ఉంది ఇందులో దొరుకుతుంది అనుకుంటా. స్వీట్స్ తేయడానికి ఇండియన్ గ్రాసర్స్ అన్న స్టోర్ కి మేము వెళ్ళినాము. అంటే నేను మాత్రము కార్లోనే ఉంటే మా ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు. అండ్ చాలా బాగుందంట అసలుకి ఈ స్టోర్. ప్రాపర్ ఇండియన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి అని చెప్పాడు నాకైతే. సో ఇక్కడైతే మేము పేడ ఇంకా జిలేబీ ఈ 2 స్వీట్స్ తీసుకున్నాము దేవుడికి ఇవ్వాలనేసి. అండ్ ఈ స్టోర్స్ అన్నీ కూడా గుడికి దగ్గరలోనే ఉన్నాయి. మేము బయటికి వెళ్ళి వచ్చేలోపు ఇంకా సాయిబాబాకి అయితే కంప్లీట్గా అలంకరణ తీసేసి ఇంకా నెక్స్ట్ హారతి, ఫైనల్ హారతికి రెడీ చేసేస్తున్నారనమాట. ఇక్కడ మాత్రం ఇంకా హనుమంతుడికి అయితే కంప్లీట్ అలంకరణ అయిపోయింది. మెయిన్ పూజ కోసం మేము స్వీట్స్ అంతా అప్పచెప్పేసి ఇంకా కూర్చున్నాము రెడీగా. ఎవరైనా అర్థం చేసుకోవాలనుకుంటే ఫ్రూట్స్ తెచ్చుకోండి. ఫ్రెండ్స్లో లాస్ట్ వచ్చినది అభిషేకం 9 o'clock వెంకటేశ్వర స్వామి అభిషేకం. గుడికి పెద్ద పూజారి ఎవరైతే ఉంటారో తను మాత్రం ఇంగ్లీష్లో ఇంకా తెలుగులో రెండిట్లో మనకి క్లియర్గా అన్నీ చెప్తున్నాడు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ చిన్నపిల్లల్ని కూడా దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టి ఇస్తున్నారు మళ్ళీ. మాత్రం చాలా బాగా ఇచ్చారు వాళ్ళు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి హారతి ఇస్తూ ఉంటే హనుమంతుని రూపం మాత్రం అసలు 2 కళ్ళు చాలలేదు మాకు చూడ్డానికి. ఒక పక్క సాయిబాబాది హారతి అవుతూ ఉంది అండ్ ఇంకో పక్క మేమందరము దర్శనం చేసుకోవడానికి హనుమంతుడి దగ్గరికి వెళ్తున్నాము. మా స్వీట్స్ అన్నీ అట్లా దేవుడికి ముందే పెట్టేసినారు వాళ్ళు. చాలా బాగా అనిపించింది అది చూసైతే. మేమైతే దగ్గర నుంచి హనుమంతుడి దర్శనం చేసుకున్నాము. ఆయన రూపం అయితే అసలు మర్చిపోలేము, అంత దివ్యంగా ఉంది. ఈ ఇయర్ జరిగిన హనుమాన్ జయంతి మాత్రం మేము అసలు ఇంకా మర్చిపోం అనుకుంటాం మా లైఫ్లో. అంత బాగా జరిగింది ఈ గుడిలో. వీఆర్ బ్లెస్డ్ టు అటెండ్ సచ్ డివోషనల్ ఈవెంట్స్. హనుమాన్ జయంతి రోజు హనుమంతుడి బొట్టు పెట్టుకోకపోతే ఎట్లా, సో అది కూడా అయిపోయింది.
ఇక్కడ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రసాదాలని ఒక ప్యాక్ చేసి మాకు ఇచ్చారు. దర్శనం కోసం వచ్చే వాళ్ళందరూ కూడా వాలంటీర్స్గా వాళ్ళు అందరూ ఒకరినొకరు హెల్ప్ చేస్తూ ప్రసాదాలు కూడా అందరు పంచుతున్నారు. సో కలిసిమెలిసి అందరు చేసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది అది చూస్తే మాత్రం. ప్రసాదం బాక్సే కాకుండా బెల్లం పానకం, ఇంకా పెసరపప్పు, శనగలు, వడమాల, స్వామికి వేసిన వడమాల, పువ్వులు, పండ్లు ఇవన్నీ కూడా పంచారనమాట. హనుమంతుడి దర్శనం అయిన తర్వాత సేజహారతి సాయిబాబాది అవుతుంది కాబట్టి చాలా మంది అటెండ్ అయ్యారనమాట హారతిని. US లో ఇలాంటి ఒక గుడి, పూజలు, హిందూ సాంప్రదాయాలు, సెర్మనీస్, ఈవెంట్స్ ఇవన్నీ మీకు చూపించాలనేసి మాకు చాలా రోజుల నుంచి ఉండే. మా కార్ పూజ ఇంకా ఎడిసన్లో ఈ గుడి పూజలు అసలు మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఫ్రెండ్స్ అయితే పూజ తర్వాత గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళి వాళ్ళు గ్రాసరీస్ తీసుకొని మా కోసం వెయిట్ చేశారనమాట. ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు ఒక లైట్ డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్దామనేసి డిసైడ్ అయ్యాము. ఇంకా దగ్గరలో వెజిటేరియన్లో ఏముంది అని చూస్తే సర్వణ భవనే బెస్ట్ అనిపించింది. ఇంకా అక్కడికే వెళ్ళిపోయాం మేమంతా. సో ఇది మా కార్ పూజ వ్లాగ్. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా అప్డేట్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. See you all in the next video. Until then, keep smiling, stay healthy. Bye-bye.